నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు కాంగ్రెస్ బలహీనతే టెర్రరిస్టుల బలము 26/11 అటాక్ తర్వాత ప్రతిదాడిలో విఫలం సైన్యం సిద్ధంగా ఉన్న విదేశీ ఒత్తిడికి తలొగ్గింది ఉగ్రవాదంపై రాజీతో భారీ మూల్యం చెల్లించుకున్న ముంబై ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటన మీరు ఏం చేసినా ఎంతసేపటికి సరే మీరు ఎక్కడ ముంబై ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ మీద విషయం చెబుతున్నారు మరి మీ పాలనలో కూడా దాడులు జరిగినాయి కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎవరికి ఏం దేశము కోల్పోతుందంటే ఎవరేం సైలెంట్గా కూర్చోరు మీరు ఒక్కరే దేశభక్తులు కాదు మిగతా వాళ్ళు అందరూ కూడా దేశభక్తులే ఎంతసేపటికి ఎలక్షన్ల స్టంట్ల కోసము ఏం చేసినా ఈసారి బీహార్ల ఫలితాలు మాత్రం ఖచ్చితంగా తారుమారైతాయి మీరు గుర్తుపెట్టుకోరి ఈ 100% మీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగానే వస్తాయి రిజల్ట్స్ ఇది మాత్రం 100%. ఎందుకంటే ఒక టర్మ్ భరిస్తారు 2 టర్ములు భరిస్తారు 3వ టర్మ్ కూడా వచ్చిర్రు మీ మిత్రపక్షాల పొత్తుతోని అంటే జనాలు విసిగెత్తిపోయారు మీ జిఎస్టీలతోని మీ వేసే ట్యాక్స్లతోని నిత్యావసర వస్తువులతోని ఈ రకంగా బంబేలు ఎత్తిపోతున్నారు జనాలు ఏం చేయాలనో తెలియక పనులు దొరకక అయోమయంలో ఉన్నారు ప్రజలు లాస్ట్కి మొన్న ఇప్పటికి అర్థమవుతుంది జనాలకు ఎవరి వల్ల ఎవరుంటే ఏ పార్టీ ఉంటే మనం ఇంత తినగలుగుతాము ప్రశాంతంగా ఉండగలుగుతాము ఎట్లనైనా బతకగలుగుతాము అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏ రకంగానైనా బతకొచ్చు అనే ఒక ఆలోచన ప్రజల్లోకి వచ్చింది మాకు కూడా ఉండే గతంలో బీజేపీ అంటే చాలా ఇష్టం ఉండే ఏదో చేస్తుంది అని అనుకున్నాం ఏది చేయలేకపోతుంది ఎంతసేపటికి జిఎస్టీలు ఇవి పెంచుకుంటా అవి పెంచుకుంటా పోవడమే మనం యుద్ధం జరిగింది మరి ఎందుకు సడన్గా సీజ్ ద ఫైర్ అన్నారు మరి కంటిన్యూ చేసేది ఉండే అందరు మద్దతు పలికిరు అన్ని పార్టీలకు అతీతంగా అందరు ర్యాలీలు తీసిరు మరి మొన్న ఎందుకో యుద్ధం చేయలే అంత పెద్ద ఆర్థికంగా బలంగా ఉన్నామని చెప్పుకుంటాం కదా చెప్పుకున్నప్పుడు యుద్ధం చేయాలి మనం వాళ్ళేమో అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నారు కానీ మీ తప్పులు కూడా ఉన్నాయి ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు నెక్స్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ మంచిగా చేయకుంటే తర్వాత మీకు ఇస్తుండొచ్చు అవకాశం ఇచ్చి చూస్తారు ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అది గుర్తుపెట్టుకోరు ఖచ్చితంగా ఎవరైనా ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు కూడా విసుగు చెంది ఉన్నారు ఎన్ని రోజులు ఏమనంటే జై శ్రీరామ్ అంటారు దేశం కోసం ధర్మం కోసం అంటారు మా బతుకులు అక్కడనే ఉన్నాయని కార్యకర్తలు కూడా ఆలోచన చేస్తారు వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు ఆర్థికంగా బలంగా తయారయ్యారా అంటే బీజేపీ కార్యకర్తలు ఎక్కడ కూడా బలంగా తయారు కాలే మిగతా పార్టీ కార్యకర్తలతో కంపేర్ చేసుకుంటే బీజేపీ కార్యకర్తలు చాలా బలహీనంగా ఉన్నారు ఆర్థికంగా మిగతా పార్టీ కార్యకర్తలు ఏమో ఆర్థికంగా బలంగా తయారవుతున్నారు బీజేపీ కార్యకర్తలు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు మిగతా పార్టీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కూడా బీజేపీ పార్టీ నాయకులు బలంగా తయారవుతున్నారు అది ఆలోచన చేయాలి బీజేపీ కార్యకర్తలు కూడా నిజంగా బీజేపీ సానుభూతి పరులు కావచ్చు ఓట్లు వేసిన వాళ్ళు కూడా కావచ్చు ఒకసారి ఆలోచన చేయండి మనం ఎందుకు ఆర్థికంగా ఎదగలేకపోతున్నాము ఏం చేస్తున్నారు మనకేమైనా చేస్తున్నారా అంటే ఏం చేస్తున్నారు నాయకులు ఎట్లా సంపాదించుకుంటుర్రు మనం ఎక్కడ ఉన్నాము అనేది ఈ కోణంలో ఆలోచించారు ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది అందరికి ఇష్టం ఉండే గతంలో స్టార్టింగ్లో అంటే మోడీ వస్తాడు ఏదో రాగానే మొత్తం చేసేస్తాడు పూర్తి మెజార్టీ వస్తే మొత్తం కాశ్మీర్ని కూడా కైవసం చేసుకుంటామని అంటారు కానీ ఏది చెప్పినంత ఈజీ కాదు ఏదైనా అక్కడ జనాలు ఉంటారు ఐక్యరాజ్య సమితి ఉంటుంది ఊకనే నువ్వు దాడి చేస్తే మిగతా దేశాలు కూడా ఏం ఊకోవు ప్రతిదీ 1 by 1 ఉంటాయి లెక్కలు ఉంటాయి ఆ లెక్క ప్రకారమే పోతారు ఎవరైనా మేము ఇది చేస్తామనగానే తెల్లారేసరికి ఏమో తీసుకొని ఉరుకుతారా అదేమన్నా ఈ ఊర్లలో ఉండే గెట్ల పంచాయతీలా ఎమ్మడి బొంగని ఇట్లా పంచాయతీ సెటిల్ అవుతందుకు రకరకాలుగా ఉంటాయి ఎంతసేపటికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఈ 3 చూపించే ఓట్లు అడుగుతున్నారు సరే ఓట్లు అడిగిరు అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తున్నారు దేశ ప్రజలని ఆర్థికంగా బలంగా తయారు చేయాలి నిత్యావసర వస్తువులు తగ్గియాలి క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది దాని ఏంది పెట్రోల్ డీజిల్ ఇప్పుడు ఎంతకు రావాలి మనకు రావాలనుకుంటే ఒక 30-40 రూపాయలకు రావాలి ఇప్పుడు శ్రీలంకకి ఇచ్చేది భారతదేశమే ఇస్తున్నది అటు బంగ్లాదేశ్కి ఇచ్చేది భారతదేశమే ఇస్తున్నది వాళ్ళకి ఇచ్చేదేమో 80 రూపాయలకి ఇస్తున్నారు మరి అదే భారతదేశ పౌరులకైతేనేమో 100 చిల్లరకు అమ్ముతున్నారు అంటే నీకు భారతదేశ ప్రజల మీదనేమో భారం మోపి వసూలు చేస్తావు కానీ వాళ్ళకేమో తక్కువ ధరకు ఇస్తారు మీకు ఎంతకు వస్తున్నది తేవడం ఎంతకు తెస్తున్నారు ఇవ్వడం ఎంతకు ఇస్తున్నారు ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే 2 వీలర్ బైకులు ఉన్నాయి వాళ్ళు పొద్దున్న లేస్తే ఆఫీసులకు పోయేసరికి లెక్కలు వేసుకుంటారు మాకు నెలకు ఎంత పెట్రోల్ ఖర్చు వస్తుందని వాళ్ళ మీద ఆ రకంగా దోపిడీ చేస్తున్నారు 100 దాటి తగ్గియాలని కూడా ఒక 70 రూపాయలు తగ్గియవచ్చు మీరు అది చేయరి వాళ్ళు కష్టపడి పని చేసుకుంటారు వాళ్ళకి ఇన్ని మిగులుతాయి జిఎస్టీలకు తీసుకురారి ఆ పెట్రోల్ డీజిల్ని అప్పుడు తెలుస్తుంది కానీ కరెక్ట్ లేదు పరిపాలన బీజేపీ పాలన కరెక్ట్ లేదు ఏమో అనుకున్నాం కానీ ప్రజలకు మాత్రం అనుకూలంగా లేదు ప్రజలకు అన్ని వ్యతిరేకంగానే ఉన్నది ఎక్కడ చూడు ప్రతి దాంట్లో